ఉన్నటువంటి దేవ, జీవం కలిగినటువంటి తండ్రి, సర్వ సృష్టికి అధిపతివి, స్తోత్రార్హుడవు నీవే. వందనములు చెల్లించుకొనిచున్నాం. ప్రార్థన వింటున్నందుకు, జవాబులు ఇస్తూ ఉన్నందుకు, మమ్మలను బలపరుస్తూ ఉన్నందుకు నా తండ్రి, మమ్మలను ప్రోత్సాహపరుస్తున్నావు కూడాను వందనములు. చీకటి శక్తులను బంధించుటకు కూడా మాకు శక్తినిచ్చినావు, అధికారమునిచ్చినావు. అందుకొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నీ దయగలిగినటువంటి హస్తము చేత మమ్మలను తాకుము. నీ వాక్యము మమ్మల్ని చాలా శుద్ధి చేయవలసినది. చాలా హిడెన్ ఏరియాస్, అన్కన్ఫెస్డ్ సిన్స్ మమ్మల్ని బలహీనులు చేస్తున్నాయి. కాబట్టి నీ వాక్యము రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదని చెప్పిన రీతిగా, కీళ్లను మూలుగలను విభజించును అని చెప్పిన రీతిగా మాలో ఆ క్రియ జరిగించని నీ యొక్క దయ కొరకు మేము మొరపెడుచు ఉన్నాం ప్రభువా. బాగు చేయము, చాలా బాగుపడవలసి ఉన్నది. లోతైనటువంటి స్థితి లేదు, కనికరం చూపము. స్వేచ్ఛను మాకు ఇస్తున్నావు, వందనములు. వాక్యం ప్రకటించడం కూడా దయచేయం. ఆన్లైన్ లిజనర్స్ కొరకు అడుగుచున్నాను, వారి హృదయాలు తెరవబడని, విశ్వాసం అనేది వృద్ధి కాని నీ మాటలు వించి ఉన్నప్పుడు వారి హృదయాలు మండని ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం యొక్క అంశము, దేవుడు నిన్ను ఎప్పుడు దీవించును. ఆదికాండము 31వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఆదికాండము 31వ అధ్యాయము మొదటి 3 వచనములు. లాబాను కుమారులు, మన తండ్రి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లుగా అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశం నాకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదునని యాకోబుతో చెప్పగా. సో వాక్యం యొక్క అంశము, దేవుడు నిన్ను ఎప్పుడు దీవించును. ఈ దీవెన అన్న మాట వినిపిస్తేనే చాలా సంతోషం వస్తుంది మనుషులకు. శిక్ష కూడా ఉంటుంది మనం చేసిన పాపముల కంటేనే, అవిధేయత కంటేనే షోలు క్లోజ్ అయిపోతాయి. దీవెన అని చెప్పగానే డబ్బుల గురించి ఆలోచించే మనుషులు 95% ఈజీగా ఉండొచ్చేమో. దీవించబడతాము అంటేనే డబ్బు ఆలోచనలకు వస్తుంది. సరే, దేవుడు దీవించాలి అనుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు? ఇది వాక్యానుసారమైంది. ఇది కాక వేరేది ఏది చెప్పినా అది తప్పుడు బోధ. నిన్ను విరగ్గొడతాడు. విరగ్గొట్టడం అంటే నీవు దేవుని మీద ఆధారపడేటట్టుగా చేస్తాడు. అది విరగ్గొట్టడం అంటే ఆత్మ సంబంధమైన భాషలో. మనుషులైన మనకు చాలా ప్లాన్స్ ఉంటాయి. అయితే దేవుడు తన కనికరం లేక కృప చొప్పున ఆ ప్లాన్స్ నుంచి ఆయన, మనం వేసుకున్న ప్రణాళికలు, మనం అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది పొడవాలి, ఇది చేయాలి అని ఉంటాయి కదా ప్లాన్స్. అంటే మీకు వినిపిస్తుందా క్లియర్గా ఆడియో? లైట్గా వినిపిస్తుందా? స్లైట్గా. నా వాయిస్ లో ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్స్ని బట్టి అక్కడ అది పోదాం, ఇది పోదాం, అది చేద్దాం, ఇది చేద్దాం. యాకోబు పత్రికలో ఉంది ఏమనంటే, దూరదేశం ఒకనొక దినమున దూరదేశం ప్రయాణం అయిపోయి అది చేతం ఇది చేతం అని చెప్పుకొని వాళ్ళారా అన్నది. ఇవి ప్లాన్స్ అంటే తప్పు కాదు. కానీ ఆ ప్రణాళికలు, ఆలోచనలు ఏం చేస్తాడంటే పక్కకు తీసుకుపోతాయి. దేవుడు కనికరం చొప్పున ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులు సృష్టిస్తాడు. అనారోగ్యమో, శత్రుత్వమో, ఓటములో సృష్టించి మళ్ళా వెనక్కి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన ప్లాన్ నెరవేర్చాలని, బాగుపరచాలని. తర్వాత మన అవిధేయతలు, మన తప్పులు కొన్నిసార్లు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు. మనం తప్పు చేస్తాము, మనం అవిధేయులు అవుతాము. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు తగ్గించుకున్నప్పుడు, మేము తప్పే చేశాం ప్రభు అనుకున్నప్పుడు, ఆ తప్పులన్నీ తన అనుకూలంగా అయినటువంటి స్థితిలోనికి మార్చుకొని మనల్ని దీవిస్తాడు. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఒక భక్తుడు 19వ శతాబ్దం చెందిన వ్యక్తి. ఈయన ఏమన్నాడంటే, ఒక మనిషిని దేవుడు గొప్ప వ్యక్తిగా చేయాలి అనుకుంటే, అంటే గొప్ప ప్రీచర్గా అయినా, ప్రసంగికుడిగా అయినా, గొప్ప ధనవంతుడిగా అయినా, గొప్ప
ఉన్నతమైన స్థానంలో మంచి ఉద్యోగం ఇవ్వాలన్నా, ఏ రకంగా దేవుడు గొప్ప చేయాలి అనుకుంటే, ముక్కలు ముక్కలుగా చేస్తాడంట మొదట మనిషిని. ఇది ఇష్టమా? ఇష్టం ఉండదు. అందుకే చాలామంది దేవుడు ఆశీర్వాదాలు పొందలేరు. ఉదాహరణ మీకు అర్థం కావాలంటే, ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తుంటారు. రెజ్యూమే ఇస్తారు. తప్పుడు ఎక్స్‌పీరియన్స్ రాస్తారు. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంట. కొంతమంది దొరుకుతుంటారు. డిగ్రీ అయిపోయి 5 ఇయర్స్ అయ్యుండదు. ఎలా చేసినావురా అంటారు. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, జీతం హై పెట్టేస్తారు. ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇంటర్వ్యూస్‌కి వెళ్ళేటప్పుడు, గురునానక్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. అప్పుడు నేను పీహెచ్‌డీకి అప్లై చేసినా అక్కడ వచ్చినోళ్ళలో నేను ఇంకొకరు ఇద్దరమే ఉన్నాం అంతే. పీహెచ్‌డీ పర్స్యూ చేయాలని పర్మిషన్ వచ్చినోళ్ళం. డైరెక్టర్ ఎవడో సిక్కోడు. వాడు ఏసీ పెట్టినాడు. నాకు చలి పెడుతుంది. వాడు హ్యాపీగా ఉన్నాడు. అంత కూలింగ్ ఉంది రూమ్‌లో. పిలిచి హౌ మచ్ యూ ఎక్స్‌పెక్టింగ్ అన్నాడు. ఎంత ఎంత నువ్వు ఆశిస్తున్నావు అంటే, ఇంత కావాలి సార్ అన్నా. జస్టిఫై యువర్ సాలరీ అన్నాడు. జస్టిఫై నువ్వు ఎంత చెప్పినావో దాన్ని నువ్వు ఎలా సమర్థించుకుంటావు అన్నాడు. నేను అది ముందే ఆలోచించుకున్నా కాబట్టి చెప్పిన. ఒక ఇంక్రిమెంట్ ఒకటి ఏదేదో చెప్తాండ్రు అప్పుడు. ఊరికే నాకు ఇంత సాలరీ కావాలంటే పట్టేసుకుంటారు. కాబట్టి అలాగా తప్పుడు మార్గాలు ఇవే అన్నమాట. ఎందుకు తప్పుడు మార్గాలు ఎంచుకుంటారంటే పాపం నిస్సహాయ స్థితి. డబ్బులు కావాలి, త్వరగా ఉద్యోగం రావాలి, పెళ్లి చేసుకోవాలి అని తప్పుడు అన్ని చేస్తుంటారు. కానీ ఉద్యోగం ఆలస్యం అవుతుంది అంటే దేవుడిని నమ్ముకున్న వ్యక్తుల్ని పీల్చి పిప్పి చేసి ఇరగ్గొడుతుంటాడు. ఎందుకంటే వానికి ఇవ్వడానికే మనిషి. ఇది ఇష్టం ఉండదు చాలా మందికి. అందుకే ఒక వ్యక్తిని దేవుడు గొప్పవాడుగా చేయాలంటే మొదట ముక్కలు ముక్కలుగా చేస్తాడంట. అందుకే మన వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళుగా లేరు. ఎందుకంటే ముక్కలవ్వడం లేదు. తెలియటం లేదు. నువ్వు బాగా మీ పిల్లలు బాగా ఫుల్ హై ప్లేస్ పోవాలనుకుంటారు. నువ్వు 9 వరకు నిద్రపోదు. నీ పిల్లలు ఏమవుతారు చెప్పు? నీకు నాయనలు జేజమ్మలు అవుతారనమాట సోమరితనంలో. మొదట ఇరగ్గొట్టాలి. కాబట్టి యాకోబు ఏమో పిచ్చి పిచ్చి ప్లాన్‌లేసుకున్నాడు. వీడు మాట వినడు అని దేవునికి తెలుసు. మనం గూడా వినము అని దేవునికి తెలుసు. అందుకే ఒక రోగము. ఏం రోగం అంటే కూర్చుంటే నడుము నొప్పి, లేస్తే వీపు నొప్పి, తింటే కడుపు మంట, తినకుంటే కడుపు మంట. ఇలాగ పెట్టి వెళ్ళు బస్సు ఎక్కు దేవుని సేవ చేయి అంటాడు. కరెక్ట్‌గా చేస్తాం అప్పుడు. ఎందుకంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడతాం కాబట్టి. అది పిప్పి చేయడం అంటే. అమ్మో! అది ఇష్టం లేదు. కాబట్టి యాకోబు కూడా ఇష్టం లేదు. ఏం చేశాడంటే లాబాను అంటే వాళ్ళ భార్య, అన్న పిల్లలు ఏం చేశారు? అసూయపడ్డం మొదలుపెట్టారు. ఏమన్నారు? "రేయ్! వీడు మన దగ్గరకొచ్చి మన వల్ల బాగుపడ్డాడురా" అంట. మన వల్ల బాగుపడ్డాడని. కొంతమంది అంటారు నన్ను, "నువ్వు మా దగ్గరకొచ్చి ప్రార్థన చేసి మమ్మల్ని హెల్ప్ చేసినందుకు మేము ఇలాగైనామంటే" పిచ్చోడా అంటా నేను. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నావు కాబట్టి నువ్వు దీవించబడ్డావురా నేను రావటం కాదని. పెద్ద తప్పుడు ఊహ అనమాట ఇది. మనం వచ్చినందుకు మనము ఈయన బలపరిచినందుకు వీడు బాగుపడినాడన్నది. ఏదో కొద్దిగా ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేసిండవచ్చు. కానీ ఈ వ్యక్తి దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రభువా నన్ను దీవించు, నన్ను బాగు చేయను, నా కుటుంబాన్ని బాగు చేయ అడుక్కున్నాడు కాబట్టి దేవుడు దీవించాడు. కాబట్టి వీళ్ళేం చేస్తారు ఇలాగ అనుకుంటున్నారు. అరే! వీడు ఆస్తి సంపాదించాడు. మన వల్లనే ఇలాగ అని. మరి లాబాను గూడా యాకోబు ఆయనలో ఆయన మాట్లాడుకుంటాడు. చూడు ఈ లాబాను గూడా మొన్న చూసినట్టుగా పట్టించుకున్నట్టుగా నన్ను పట్టించుకోవడం లేదు. నాకు పెద్ద రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. లాబాను కుమారులు ఎందుకు ఇలాంటోళ్ళు అయినారంటే లాబాను అలాంటోడు కాబట్టి. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తది. వేప చెట్టేం రాదు. లాబానే దొంగోడు కాబట్టి వాని పిల్లల్లో మంచి బుద్ధి లేదు అంటే మా యొక్క అత్త భర్తే గదా! బాగుపడినాడని సంతోషించారా? అంతే గదా! మా నాన్న చెల్లెలి భర్తే గదా! బాగుపడినాడులే అని సంతోషించాడా? లేదే. ఇలా జేసినాడు దేవుడు. ఎందుకంటే కదలడం లేదు యాకోబు. ఉన్న ప్లేస్‌లోంచి కదలడం లేదు. ఈ ఇతరుల యొక్క అసూయ అనేటువంటి పరిస్థితులు ఏం చేశాయంటే యాకోబును
ఆశీర్వదించబడటానికి, తిరిగి వెనక్కి వెళ్ళడానికి కారణమైనది. చూసారా కష్టాలు ఎందుకొస్తాయి? నువ్వు వెనక్కి చూసుకోవడానికి వస్తాయి కష్టాలు. మనకది అర్థం కాదు. కష్టాలొచ్చినప్పుడు కష్టమే ఆలోచిస్తాము. మనం పడుతున్న బాధే ఆలోచిస్తాము. అంతకంటే బహుఘోరమైందంటే వీళ్ళందరూ ఎందుకు బాగున్నారు అంటారు. ఎంతమంది ఎన్ని సార్లు ఈ మధ్యలో నాతో మాట అన్నారంటే, దేవుని భయం లేనోడు బాగున్నాడు. వ్యభిచారం చేసేవాడు బాగున్నాడు. మేము ప్రార్థన చేసి దేవుడిని నమ్ముకుంటున్నా గూడా, మేము ఇంకా కష్టాల్లోకెళ్ళిపోతున్నామని అనేవాళ్ళున్నారు. ఇప్పుడు ఈయన కష్టాలు ఎందుకు అనుమతించాడు దేవుడు? ఆశీర్వదించడానికి. కానీ అది యాకోబుకు తెలియదు. ఎందుకంటే అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల యొక్క ప్రతి అసూయ మన పట్ల అది దేవుడు కల్పించినటువంటి సందర్భం గాదు మనం దీవించబడ్డానికి. ఇతరులు మన పట్ల అసూయపడి మన మీద చెడు ప్రచారం చేస్తారు. అసూయపడినప్పుడు ఏం చేస్తారు? చెడు ప్రచారం చేస్తారు మన గురించి. మన యొక్క రెప్యుటేషన్‌ను డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎక్కువుంటాయి. టీచింగ్ స్టాఫ్ మధ్య ఈ రాజకీయాలు చాలా ఉంటాయి. ఎక్కువ కాలేజెస్‌లో. పిల్లల్ని రెచ్చగొడతారనమాట. "అరే! ఆ సార్‌కి ఫీడ్‌బ్యాక్ ఉందా ఇంకా? క్లాస్‌లో ఫీడ్‌బ్యాక్ ఉందా ఇంకా? ఆ! రాంగ్ ఇయ్యండిరా" అని. ఎందుకంటే ఒక లెక్చరర్‌కి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే సరిపోని లెక్చరర్‌కు మీద ఫీడ్‌బ్యాక్ బాగా చెప్తున్నాడా? వాయిస్ కరెక్ట్ ఉందా? మీరు చెప్పేది అర్థమవుతుందా? ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడా? మీతో కలుస్తాడా? మీ డౌట్స్ క్లారిఫై చేస్తాడా? మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చిందా? ఇలా క్వెషన్స్ అన్ని రకరకాల ఒక్కొక్క కాలేజోడు ఒక రకంగా రాసుకుంటాడు. నో, నో, నో అని పెట్టాడనుకో అది నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయిపోతది. అప్పుడు ఆ లెక్చర్‌ని పిలుచుకొని అందరి ముందు తిడతారు. సో, ఇలాగా అసూయ ఏం చేస్తదంటే మనల్ని నష్టపరిచే విధంగా మనుషులు ప్రవర్తించడం మొదలుపెడతారు. అయితే ప్రత్ అన్ని సార్లు ప్రతిసారి కూడా అసూయ దేవుడు అనుమతించిందని అనుకోవడానికి వీల్లేదు. జాగ్రత్తగుండాల. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నాడనుకో. ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురాల. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని ఏం చేసినారు? మీ నాన్న దగ్గర నుంచి బయటికి రా, నీ బంధువుల దగ్గర నుంచి బయటికి రా, నీవున్న సుఖమైన ప్లేస్ నుంచి బయటికి రా అన్నాడు. కష్టం అది. మనకు గూడా కష్టమే గదా! నీ పాపం నుంచి నువ్వు బయటికి రా, పాపంలో ఒప్పుకో చేయగలుగుతున్నావా? చేతకావడం లేదు. నీ మనస్సాక్షిని బాగు చేసుకుంటే చేస్తున్నావా? చేతకావడం లేదు. ఒక కుర్రవాడున్నాడు. కుర్రవాడేం కాదు పెద్దోడే. ఎన్ని సార్లు చెప్పినా నా వ్యాపారం మోసంతో కూడినది. నేను దేవుని దగ్గరికి ఎలా వస్తానన్నాడు. ఇవన్నీ ఎవడు ఆలోచించమన్నాను నిన్ను. నువ్వు ఫస్ట్ దేవుని దగ్గరకొచ్చి నువ్వు రక్షణ పొందు. నీ పాపాలు ఒప్పుకో. నీ వ్యాపారం ఎలాంటి తర్వాత దేవుడు డిసైడ్ చేస్తాడు. ప్రతిసారి ఇదే సాగు చెప్తుంటే వీడికి ఇంట్రెస్ట్ లేదు అని నాకు అర్థమైంది. కాబట్టి అబ్రహామేమో బయటికి రమ్మంటే వచ్చేసాడు. ఆ ప్లేస్‌లో ఉంటే నువ్వు బాగుపడవు. నేను నిన్ను ఆశీర్వదించడానికి సరైనటువంటి ప్లేస్ కాదని. యాకోబుని దీవించాలి. కానీ యాకోబు బయటికి రావడం లేదు. అది సమస్య. వీళ్ళిద్దరికి డిఫరెన్స్. తాతకు మనవడికున్నటువంటి డిఫరెన్స్. అందుకే యాకోబుకి కష్టాలొచ్చాయి. అబ్రాహాముని వెంటనే బయటికొచ్చేసాడు. యాకోబు బయటికి రావడానికి దేవుడు పరిస్థితులన్నిటి ఇట్లా బిగించాడు. కొంతమందికి అంతే. ఏం చేస్తాడంటే వారు చేస్తున్న పనులన్నిటి ఇట్లా బిగించి పడేస్తాడు దేవుడు. వృద్ధి కనిపించదు. అప్పుడేం చేస్తారంటే తీవ్రంగా ఆలోచిస్తారు. ఎందుకు ఈ సమస్యొచ్చింది? ఎందుకు ఈ సమస్యొచ్చింది? పరిష్కారం ఎక్కడ దొరుకుతదంటే ఎక్కడ దొరకదు. దేవుని దగ్గరికి వెళ్దాం రా అంటారు. అలాగా యాకోబుకి చేశాడనమాట. అయితే ఎందుకు ఈ సమస్యలొస్తాయి? ఈ యాకోబుకు అతని మామ, అతని మామ గాదు. బావ కుమారులు అసూయ పడేట్టుగా చేసి ఎగతాళిగా మాట్లాడేటట్టుగా ఎందుకు వచ్చి ఉంటాయి అంటే, దేవుడు మన జీవితంలో మన కొరకు ఉంచినటువంటి గొప్ప ప్రణాళిక లేకపోతే బిగ్ పిక్చర్ లేక ఒక ఆశీర్వాదమే అనుకో. దాన్ని నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. దాన్ని చూడలేకపోతూ ఉండవచ్చు. అంటే ఇది నన్ను దీవించగలడు దేవుడు అనే నమ్మకం లేకపోవచ్చు. అందుకు ఫైట్ చేస్తాడు. ఎందుకు దేవుడు నన్ను దీవించగలడనే నమ్మకం నీకు ఉంటుందంటే ఉందంటే నీవు నీ స్వప్రయత్నాలతో తర్వాత నీకు ఏమి చేయగలవో అన్నిటితో ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి ఇంత చేసినా నేను బాగుపడలేదే దేవుడు నన్ను దీవిస్తాడా అనే నమ్మకం నీకు వచ్చింది కాబట్టే బిగిస్తున్నాడు.
అది మనకు చాలా మందికి అర్థం కాదనమాట. మరి ఈ పరిస్థితులు ఏం చేస్తాయి? సర్కమ్‌స్టాన్సెస్ అనేటువంటివి ఏం చేస్తాయి? ఏం చేస్తాయంటే దే జస్ట్ సింప్లీ రివీల్ యువర్ రియల్ సెల్ఫ్. అస్సలు నీవు ఎలాంటి వాడవో అన్నది ఉన్నదున్నట్టుగా పరిస్థితులు బయటికి తీసుకొస్తాయి. నువ్వు ఎలాంటి వాడివి, మనం ఎలాంటి వారం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, బాగా తెలిసే సంఘటనలు ఏమిటంటే, మన సపోజ్ అందరూ కలిసి పెళ్ళిళ్ళకి పోతారు అనుకో, ఫ్రెండ్సో చుట్టాలో ఉంటారు. ఎవరో చుట్టం మీకు అనింది అనుకో, ఏం ఆ మెడలో చైనే లేదే అని, అలా పెద్ద అవమానంగా ఫీల్ అయిపోతాం అన్నమాట. ఏదో అట్ట చీర కట్టుకొచ్చింది అబ్బా ఆమె అంటారు కడపకు పోతే. పట్టు చీరలే కట్టుకపోతేనే కూడినట్టు అని. సో ఇలాంటివి వచ్చినాయనుకో, అప్పుడు నీలో నుంచి వస్తా చూసినావా రియాక్షన్ అంటారు, స్పందన ఉడుకుతుంది. వాళ్ళ మాదిరి మేము పక్కన అరువు తెచ్చుకున్నామా అని ఒక ఆమె అంటే, మేము ఎట్లుంటే అట్లే ఉంటాం, మేము వాళ్ళ మాదిరి అప్పులు చేసి నగలు కొనుక్కోము, భర్తను మేము తిప్పలు పెట్టమని ఇంకొక ఆమె అంటే, నేను నగలు వేసుకుంటేనే డబ్బు ఉన్నట్ట, వేసుకుంటే డబ్బు లేనట్ట అని ఇంకొక ఆమె అంటే, దీన్ని బయట తేవడానికి దేవుడు అనుమతిస్తాడు. ఇంకా బాగా చెప్పమంటారా, నీ పక్కింటోడికి పెళ్లి పత్రిక ఇచ్చి నీకు ఇవ్వలేదనుకో, వేరేవాడు వచ్చి నీకు ఇవ్వలేదా, మీకు ఇవ్వలేదా పెళ్లి పత్రిక అంటాడు. అప్పుడు కూడా కోపం వస్తుంది. అసలు మనం ఎవరో అనేది అప్పుడే బయటకు వచ్చేది. అంతవరకు మనం చాలా మంచోళ్ళం. ఇవ్వకపోతే ఏమైంది, ఇస్తే ఏమైంది అనుకుని వదిలేస్తే చాలా బాగుంటది. కాబట్టి ఈ పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి క్లిష్టమైన స్థితి, ఎందుకంటే మనలో ఏముందో అది కరెక్ట్గా బయటకు తీసుకురా, మనం ఎవరమో అనేది బయట కరెక్ట్ తీసుకురావడానికి. అంటే నీకు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీకు కోపం వస్తుందా, నిరాశ వస్తుందా, నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతావా, దేవుని తిట్టుకుంటావా, నువ్వు పుట్టినందుకు తిట్టుకుంటావా, లేక ఇలాంటివన్నీ చేసుకున్నందుకు, లేక ఇలాంటి వ్యక్తిని నేను చేసుకున్నానని చెప్పి నీవు బాధపడుతూ ఉంటావా, లేదా దేవుని వైపు చూస్తావా? అది దాని కొరకు దేవుడి అనుమతిస్తాడు. అప్పుడు నీకు భక్తి ఉందా లేదా, నీకు భక్తి ఉందా లేదా, నీకు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం ఉందా లేదా, నువ్వు మీటింగ్స్ అన్ని అటెండ్ అవుతున్నావు కానీ ఏమన్నా నేర్చుకుంటున్నావా లేదా, ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. అంతే కదా. అందుకు పరిస్థితులు దేవుడు సృష్టిస్తాడు అనమాట. ఎందుకు దేవుడు యాకోబుని విరగొడుతున్నాడు, నన్నే ఎందుకు దేవుడు నలుపుతున్నాడు అని నువ్వు అనవచ్చు. ఎందుకు యాకోబుని విరగొడుతున్నాడు అంటే, అతన్ని ఆశీర్వదించడానికి మాత్రమే కాదు, అతని ద్వారా ప్రపంచానికి అంత ఆశీర్వాదం రావాలి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడే యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవాన్ని ప్రార్థన చేస్తాం. వీరిలో నుంచి యూదులు వచ్చారు, యూదుల్లో నుంచి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు మరణించి తిరిగి లేయడం వల్ల ఆయన నమ్ముకున్న మనకందరికీ ఈ యొక్క రక్షణ వచ్చింది, సంతోషం వచ్చింది, నిరీక్షణ వచ్చింది. ఇంత ఆశీర్వాదం ప్రపంచానికి ఇవ్వాలి కాబట్టి మొదట ఈయన ఇరగొట్టాలి. ఈయన ఇరగొడితే ఈయన దీవించబడ్డం కాదు, చుట్టుపక్కల ప్రపంచం అంతా దీవించబడుతుంది. ఆ పెద్ద పిక్చర్ యాకోబుకి తెలుసా? ఇలాగ నా జీవితంలో జరగబోతుంది యాకోబుకి తెలుసా? తెలీదు. కానీ మానవుడు ఆలోచించినట్టుగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఎందుకు ప్రజలు మన మీద అసూయపడతారు? ప్రజలు మన మీద ఎందుకు అసూయపడతారు? ఆదికాండం 4:5 ఏముందంటే, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖం చిన్నబుచ్చుకొనగా, నీకు బదులుగా ఇంకొకరిని ప్రాముఖ్యత ఇచ్చినాం అనుకో, అసూయ వచ్చేస్తుంది. నీకు బదులుగా ఇంకొకరికి ప్రాముఖ్యత, అప్పుడు అసూయ వచ్చేస్తుంది. అక్కడ అదే జరిగింది. తమ్ముని పట్టించుకున్నాడు, అన్నను పట్టించుకోలేదు దేవుడు. ఎందుకు అన్నను పట్టించుకోలేదంటే, అన్నకు దేవుడిని ఎలా గౌరవించాలో తెలియదు, అంతే, అంతకుమించి ఇంక వేరేది లేదు. నిన్ను దీవించాడు, వాళ్ళు ఇంకా దీవించలేదంటే నాలో ఏమైనా పొరపాటు ఉందేమని ప్రార్థన చేసుకో. దీవించడంలో ఎందుకు తిట్టుకుంటావు నీవు? రెండవ కారణం, ఆదికాండం 26:12-14 ఉంది. ఇస్సాకు బాగా పంటలు పండుతున్నాయి, గొడ్లు, ఆస్తులు, తర్వాత గొర్రెలు, దాసులు, అంత గొప్ప సమూహం అయిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయులు అసూయపడ్డారు. నీకు ధనవృద్ధి వస్తూ ఉంటే, నీవు ఆర్థికంగా ఉన్నతమైన మెట్లోనికి వెళ్తుంటే, అప్పు చేయకుండా
వడ్డీలకు తెచ్చుకొనకుండా, ఇతరులతో చేబదులు తీసుకొనకుండా, సమృద్ధిలో జీవిస్తూ, ఇతరులకు ఇవ్వగలిగిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు మళ్ళా మనుషులు నీ మీద అసూయపడతారు. నీతో మాట్లాడతారు. కానీ ఆ హృదయంలో అసూయ ఉంటది. అసూయ ఉంటే అంటే ఏమర్థము? నీ క్షేమం వారికిష్టం లేదు. నీ క్షేమము వారికిష్టం లేదు. అందరిలో ఉంటది ఈ లక్షణం. మూడవ కారణం ఎందుకు మనుషులు మన మీద అసూయపడేది. ఆదికాండం 37వ అధ్యాయంలో 5:11లో యోసేపు కలగంటాడు. యోసేపు నా ముందు మీరందరూ నమస్కారం చేస్తారని అన్నప్పుడు అన్నల కోపం వస్తది. అతని సహోదరులు అతనియందు అసూయపడరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. 5వ వచనంలో 37:5లో యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. ఆత్మీయంగా నీకంటే ఇతరులు బాగా ఉన్నప్పుడు అప్పుడు కూడా అసూయ స్టార్ట్ అవుతుంది. నీవు దేవుని కొరకు బాగా వాడబడుతుంటే, నువ్వు బాగా ప్రసంగం చేస్తూ ఉంటే, నీ చుట్టూ మనుషులు చేరి సలహాలు అడుగుతూ ఉంటే, అప్పుడు వేరే వాళ్ళు చూసి అసూయపడతారు. అందుకే దేవుడు కృపలు ఇచ్చాడనమాట. ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చాడు. మన వరం ఏదైతే ఉందో దానిలో మనం వృద్ధి చెందాలి ఫస్ట్. అప్పుడు మనకు గుర్తింపు వస్తది. మన వరం ఒకటైతే ఇంకొకటి చేస్తే ఇప్పుడు సపోజ్ నేను ఆహ్, బ స్వస్ ఆహ్, ప్రవచన వరం ఉందనుకుందాం ఉదాహరణకు. దీని విషయంలో నేను దృష్టి పెట్టాలి. అలా గాకుండా నేను స్వస్థత వైపు వెళ్తే, స్వస్థత ఉన్నవాడిని చూసి అసూయపడతా. నీకు ఏ గిఫ్ట్ దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో, ఏ కృపనిచ్చాడో దానిలో నువ్వు పైకి వృద్ధి చెందడానికి డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే దెబ్బతింటావు. ఎందుకు యాకోబుని దేవుడు బయటికి రా అన్నాడు? యాకోబుని ఎందుకు బయటికి రా అన్నాడు? 31 అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆదికాండం 31:3 అప్పుడు యెహోవా నీ పితల దేశమునకు నీ బంధువులెద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా. యాకోబు ఇలాగ అనుకుంటాడు. లాబాను పిల్లలు నన్ను ఇలాగ అనుకుంటున్నారు అంటున్నప్పుడే దేవుడు మాట్లాడాడు. చూసారా? దేవుడు ప్లాన్ మన పట్ల ఉన్నప్పుడు, మనం తప్పిపోయినా నాకు ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు, అప్పుడు ఆయన మాటలు, ఆయన యొక్క వాక్యం నీ యొద్దకొస్తుంది. అప్పుడు చేయాల్సింది ఏంటంటే నువ్వు వింటావా? వినవా? అంతే. అక్కడ తేలిపోతది. నువ్వు వింటావా? వినవా? చాలా మందికి నేను చూస్తున్నాను. దేవుడు వారిని పిలిచినప్పుడు గాని, దేవుడు వాళ్ళకి ఒకటి చెప్పినప్పుడు గాని, ఏదైనా చెప్పినప్పుడు చేయకపోవడం అది వేరే విషయం. సేవకు పిలుస్తుంటారు చూసారా? అప్పుడు నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలా దెబ్బతింటారు. శిక్ష రావచ్చు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి. ఇది చాలా మంది గుర్తెరగరు. ఎందుకంటే దేవుడే ఉన్నతమైనవాడు. ఆయన పైన ఇంకెవరు లేరు. అలాంటి దేవుడు పిలిచినప్పుడు మనిషి మాట వినకపోతే ఏం చేయాలి దేవుడు? చాలా సీరియస్‌గా తీసుకోవాలి. సుప్రీం కోర్ట్ మాట వినకపోతే సుప్రీం కోర్ట్ జైలుకి పంపిస్తది. అరెస్ట్ చేయమంటారు. హైయెస్ట్ అథారిటీ కాబట్టి. అత్యున్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి వ్యవస్థ అది సుప్రీం కోర్ట్. మాట వినలేదంటే వెళ్ళిపోంటది. మరి దేవుడు ఉన్నతమైనటువంటి వాడు. నువ్వు దేవుని మాట వినకుంటే ఏం జరుగుతది? ఆలోచించుకోండి. అయితే యాకోబుని మాత్రం నువ్వు బయటికి రా అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో నేను బాగలేను, నా గురించి వీళ్ళు అసూయపడుతున్నారు, వీళ్ళ వల్లే నేను సంపాదించుకోవాలని అనుకుంటున్నారు అన్నప్పుడు నువ్వు బయటికి రా అంటాడు. బయటకు వచ్చి అంటాడు మళ్ళా మీ నాన్న ఉన్న ప్లేస్‌కి వెళ్ళిపో అంటాడు. కనాన్ దేశానికి వెళ్ళిపో అంటున్నాడు. హారాను ప్రదేశాన్ని వదిలి వాళ్ళు ఉండేది హారాన్‌లో. నాహోర్ పట్టణంలో. దాన్ని వదిలేసి మీ నాన్న ఉన్నటువంటి ప్లేస్ కనాన్ దేశానికి వెళ్ళిపో. ఎందుకు కనాన్ దేశం వెళ్ళాలి? దాన్ని ఇస్తానన్నాడు దేవుడు. ఆ ప్లేస్‌కి నువ్వు వెళ్ళాలి. ఆశీర్వదించబడాలి అని. నీ ఇష్టం వచ్చిన చోటికి కాదు అంట. దీని మర్మములు, దీని విలువలు మనకు తెలీదు. దేవుడు చేయమన్నటువంటి పని చేయటంలో ఉన్న ఆశీర్వాదము, వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా ఉండడంలో పోగొట్టుకునే ఆశీర్వాదం మనకు తెలీదు. ఒక పాస్టర్‌ని దేవుడు ఏమన్నాడంటే, ఫలాని ఆఫ్రికా దేశంలోకి నువ్వు వెళ్ళి, నీవు అక్కడ సేవ చేయాలి అన్నాడు. ఆఫ్రికా దేశం ఎలాంటిదంటే రోజుకు 4, 5 మర్డర్స్ జరుగుతాయి. 1, 2 రేప్స్ జరుగుతాయి. కిడ్నాప్స్ జరుగుతాయి. దయ్యాలు భయంకరమైనటువంటి దాడులు చేస్తుంటాయి. భయమేసి నేను వెళ్ళను ప్రభు అన్నాడు. నేను వెళ్ళను అన్నాడు. మళ్ళా కొన్ని నెలలు ఉపవాస ప్రార్థన చేశాడు. అప్పుడు ధైర్యం వచ్చింది. వెళ్ళు అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఊరికే సిక్ అయిపోతున్నాడు పాపం. చేతకాడంలా చీకటి శక్తులు ఆ దయ్యాల దాడిని ఎదుర్కోవడానికి. మరలా కొంతమందిని సహాయంగా తీసుకొని నీ కొరకు ప్రార్థన చేయించుకుంటే అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చివరికి కొన్ని నెలల తర్వాత చీకటి శక్తులన్నిటిని బంధించిన తర్వాత ఆ పట్టణంలో ఉన్న మనుషులు పాపంలో ఒప్పుకొని దేవుని వైపు తిరగడం మొదలుపెట్టారు.
సాతాను యొక్క పట్టు పూర్తిగా వెళ్ళిపోయింది. ఆ ఊరు దీవించబడింది. స్టూవర్ట్‌పురం అనేటువంటి ప్లేస్ దొంగలకు ప్రసిద్ధి అది. సినిమాలు కూడా తీశారు దాని మీద. అయితే ఆ ప్రదేశానికి ఒక వ్యక్తిని, బొల్లెద్దుల జాన్ గారు అనేటువంటి వ్యక్తిని, సామాన్యమైన పల్లెటూరు ఆయనని, "నువ్వు ఆ ప్రదేశానికి వెళ్లి వాక్యం చెప్పు" అన్నాడు. ఎప్పుడో సుమారు 40, 50, 60 సంవత్సరాల కిందటేమో. మోర్ దాన్ దట్. ఆయనకు భయమేసింది. ఈయనేమో గుంటూరు జిల్లా వాడు. స్టూవర్ట్‌పురం గురించి బాగా తెలుసు. "నేనెళ్ళను ప్రభా, నాకు భయం. వాళ్ళు నరరూప రాక్షసులు." నిజం, స్టూవర్ట్‌పురంలో అలాంటోళ్ళు ఉండినారు. అక్కడోళ్ళు కూడా నాకు పరిచయం చాలా, చాలా మంది. ఎలాంటోళ్ళో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ఇప్పటికి కూడా చూస్తుంటా. నేచర్ వాళ్ళలో ఆ స్వభావాన్ని చూస్తుంటా. ఆ రఫ్ నేచర్ రక్షణ పొందినా కూడా. ఆ తెంపు, ఆ మొండితనం వాళ్ళలో ధైర్యం ఇప్పటికి కనిపిస్తది. ఆ తెగకున్నటువంటి మూర్ఖత్వం అది. అయితే ఒక కండిషన్ పెట్టాడు ఆ సేవకుడు. "నీవు నా భుజం మీద కూర్చుంటే నేను వెళ్తానంటే" సరే రా అని కూర్చున్నా. మహా అద్భుతంగా ఆ పట్టణం మార్చబడింది. దొంగలన్నీ మారిపోయినారు. దొంగలందరూ మారిపోయినారు. దాదాపుగా మారిపోయింది. ఎవరు లేరు. ఎవరో కొంచెం కొద్దిమంది. ఈయన దేవుని మాట విని వెళ్లి కష్టాలు పడి సువార్త చెప్పడం బట్టి ఆ పట్టణం నుంచి ఒక గొప్ప భక్తుని లేపాడు దేవుడు, దేవసాయం గారని. దేవసాయం గారి శక్తి ఎలాంటిదంటే ఆయన ఫోటోలు చూస్తే దయ్యాలు పారిపోయేటివి. నమ్ముతారా? జస్ట్ ఆయన ఫోటోని చూస్తే దయ్యాలు పోయేటివి. కానీ చచ్చిపోయిన తర్వాత, బతికినప్పుడు కూడా కాదు. అంత పవర్‌ఫుల్ సేవకుడు పుట్టినాడు. ఇలాంటి సేవకుడు ఒకడు నీ కడుపున పుడతాడని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు వాళ్ళ అమ్మతో అన్నాడంట. నీ కడుపున ఒక ప్రవక్త జన్మించబోతున్నాడని. అంత పవర్‌ఫుల్ మ్యాన్. ఎలాంటోడంటే ఒకసారి స్టేషన్ నుంచి వస్తుంటే వాళ్ళ మేనల్లుడో ఎవరో రిసీవ్ చేసుకొని పోయినాడు. పోతే ఆయన దిగుతూ కడుపుకి ఇట్లా చెయ్యి తగిలిందంట. వాళ్ళ మేనల్లుడికి తీవ్రమైన కడుపు నొప్పింది. అలాగే వచ్చాడంట. ఆయన చెయ్యి ఇట్లా తగిలేసరికి ఆ నొప్పి మాయమైపోయిందంట. అంత పవర్ ఉన్నాడు. ఎందుకు? ఒక వ్యక్తి దేవుని మాట విని ఆ ప్రదేశానికి పోయాడు. దీవించాలి అంటే స్థానభ్రంశం కల్పిస్తాడు దేవుడు. నీ పరిస్థితులు బయటకొస్తేనే నేను బాగు చేస్తాను అనేటువంటి వాడు. నీవు అది తెలియకుండా భయపడుతూ ఉన్నావంటే నష్టపోవడం చాలా సులభము. ఇప్పుడు యాకోబు తండ్రిని మోసం చేశాడు గుడ్డోడిని. అమాయకుడైన అన్నను మోసం చేశాడు. అయినా కూడా దేవుడు దయదలిచాడు చూడండి. అది దేవుని ప్రేమ. మనం ప్రార్థన చేసినప్పుడు అదే ఆలోచించాలి. ప్రభా, మేము ఇన్ని సార్లు చర్చికొచ్చి ఇంత మేము చేసినా మమ్మల్ని బాగు చేయమని. మనం ఎంత దుష్టులమో ఒకసారి మనం కూర్చొని ఆలోచిద్దాం. భార్యను ప్రేమించిన భర్తలు, ప్రేమించలేని భర్తలున్నారు. భర్తలను ప్రేమించలేని భార్యలున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి దేవుడి దీవెన కొరకు మనం వెళ్తాం. ఇక్కడ ఇలాంటోడే యాకోబు. కానీ అతన్ని కూడా బాగు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుడు మంచోడా కాదా ఇప్పుడు ఆలోచించండి. కష్టాలు అనుమతించాడని ఆలోచిస్తున్నావు. కానీ ఇంత దుష్టుని కూడా దేవుడు బాగు చేయాలనుకోండి. ఎందుకంటే అబ్రహాముతో అన్నాడు 12వ అధ్యాయం 1వ వచనంలో, "నేను గొప్ప చేసి, నేను గొప్ప జనంగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు" అన్నాడు అబ్రహాముతో. ఆదికాండం 12:2లో. "నేను గొప్పని చేస్తాను. నీ ద్వారా వచ్చే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. నువ్వు ఆశీర్వదించబడతావు. నిన్ను ఆశీర్వదిస్తే మనుషులు ఆశీర్వదించబడతారు. నిన్ను శపిస్తే వాళ్ళు శపించబడతారు." ఆ వాగ్దానం నెరవేరాలంటే యాకోబు రావాలి ఎనిక్కి. అంటే దేవుడు యాకోబు యొక్క తప్పులన్నిటిని కూడా పట్టించుకొనకుండా దానికి శిక్ష ఇచ్చాడు. వెనక్కి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మంచోడా? కష్టాలు అనుమతించినందుకు చెడ్డోడా? కష్టాలు అనుమతించి దీవించబోతున్నందుకు దేవుడు మంచోడా? నువ్వే నిర్ణయం చేసుకో. అందుకే దేవుడు ఎందుకు అక్కడి నుంచి లాబానున్న ప్లేస్ నుంచి వెనక్కి రమ్మన్నాడు ఎందుకు? అబ్రహాం ఏమంటాడంటే ఒకసారి 24వ అధ్యాయం 6వ వచనంలో, ఆదికాండం 24:6లో వినండి చాలు. అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి అన్నాడు. అబ్రహాం ఉన్న కనాన్ దేశంలో తన కుమారుడికి భార్యను తెచ్చుకోవడం ఇష్టం లేక తండ్రి ఇంటికి పంపించాడు దాసుని. ఇతన్ని పంపలేదు. నా కొడుకు అక్కడికి పోడు, అమ్మాయి ఇక్కడ రావాలి అన్నాడు. సేమ్ థింగ్ యాకోబుతో అదే అంటాడు. యాకోబు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, కానీ నువ్వు మాత్రం కనానికి వెళ్లాల్సి ఉంది అంటాడు. కొన్నిసార్లు దేవుడు అలా మాట్లాడు, మనకు అర్థం కాదు. నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇదే చేయాలంటారు, మనకు అర్థం కాదు. ఎందుకు ప్రభు అంటే చెప్పినా అర్థం కాదు కాబట్టి చెప్పడు. ఊరికే చేస్తే బెస్ట్, బాగుపడడం చూడవచ్చు. రెండవ విషయం, ఎందుకు దేవుడు రెండవ పరిస్థితి సృష్టించాడు యాకోబుకు బయటికి రావడానికి. ఏమిట్రా అంటే లాబాను యొక్క మోసము. రెండవ పరిస్థితి
ఆదికాండం 31:6. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసిన మీకు తెలిసే ఉన్నది. 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చిన ఆయనను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. మొదటి సందర్భం ఏమిటి? అతని మామ, అతని బావ, కుమారులు ఎగతాళిగా మాట్లాడుకున్నారు, అసూయపడ్డారు. అప్పుడు యాకోబు ఆలోచించాడు, వెనక్కి వెళ్దామని. రెండవది ఏమిటి? పరిస్థితి సృష్టించాడు. లాభాన్ని మోసం చేస్తూనే ఉన్నాడు. 10 సార్లు మోసం చేసేంత వరకు కూడా వెళ్ళిపోదాము అనలేదు. ఇది ఆయన అనిపించలేదు. నీకు నాకు కరెక్ట్ సరిపోతుంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తినేంత వరకు ప్రభా నన్ను దీవించు, నేను ఓడిపోయాను అని మనం అంటామా? మనం అన్ని అయిపోయిన తర్వాత నడవలేని స్థితిలో యేసయ్య బాగా చేస్తాడా? కుళ్ళిపోయి పుచ్చిపోయి వస్తే మేము ప్రార్థన చేసి ఎట్లా బాగా చేస్తాం? దేవుడికి ఇష్టమైతే చేస్తాడు, లేకుంటే నువ్వు బాగా గుండ్రమాదలు ఉన్నప్పుడు యేసు ప్రభువుని నమ్ముకో అంటే వస్తాలే అంటాడు. నేనే వస్తాలే పూడ్చిపెట్టడానికి అనుకుంటా. 10 సార్లు మోసపోయిన తర్వాత ఇక్కడ వర్కౌట్ అవ్వదు, వెళ్ళిపోదామన్నాను, తాప జుట్టేద్దామన్నాను. ఎందుకు? కేల్ కథం దుకాన్ బంద్ కరో అన్నట్టుంది. ఇది మన స్వభావం. బాగున్నప్పుడే దేవుణ్ణి ప్రార్థన చేయము, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే పాపం ఒప్పుకొని రక్షణ పొందాం. మేము బాగున్నాము అనుకుంటాం. ఎలా తెలుస్తుంది నేను బాగున్నట్టు? నాకు నవ్వు వచ్చింది ఏంటంటే 31వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు అంటాడు, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాను. అసలు ఈ మాట చెప్పడానికి ఈయన యోగ్యుడు కాదు. ఈయన ఫస్ట్ నాన్నను మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. ఇప్పుడు నొప్పి అనేది ఏమిటి అనేది అర్థమైంది. మోసం చేస్తే నాకు చెందినది వేరేవాడు తీసుకుంటే దాని బాధ ఎలా ఉంటుంది అని అనుభవించేటట్టుగా చేస్తాడు దేవుడు. వెనక్కి తీసుకొస్తున్నాడు దీవించడానికి, కానీ వడ్డీకి వడ్డీ తీసుకుంటాడు, చెల్లించేటట్టుగా చేస్తున్నాడు. ఇది మనకు తెలుసా? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. గలతీ 6వ అధ్యాయంలో ఉంటుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏదైతే అడుగుతావో అదే పొందుతావు, వేరేదేం పొందవు. కానీ ఏది అడుగుతావు అన్నటువంటిది నీ హృదయ స్థితి మీద ఆధారపడి ఉంది. అంటే ఏది శ్రేష్టమైనది, ఏది అడిగితే దేవుడికి ఇష్టంగా ఉంటుంది. సొలొమోను ప్రార్థన చేశాడు, నీ ప్రజలను పరిపాలించి నాకు జ్ఞానము బుద్ధి వివేకం దయచేయి అంటే శభాష్ అన్నాడు. దాంతోపాటు నీకు ఐశ్వర్యం కూడా ఇస్తా తీసుకోపో, ఘనత ఇస్తా తీసుకోపో అన్నాడు. దేవుడికి ఏది ఇష్టమైనది అని నీకు ఎలా తెలుస్తుంది? నీకు బైబిల్ చదివే అలవాటు ఉండాలి. ఇది చదవకపోతే దేవుడికి ఇష్టమైనది తెలియదు, దేవుడు ఎవరో కూడా అర్థం కాదు. అందుకే క్రైస్తవులు దరిద్రులుగా ఉన్నారు, బైబిల్ని చదవరు, ధ్యానించరు. అందుకే దరిద్రము. ఏమి అడగాలి అనేది తెలియడం లేదు. కాబట్టి ఏం విత్తుతున్నా ఆలోచించు. మోసం చేశాడు, మోసగించబడ్డాడు. అన్నను తరిమేసుకున్నాడు, ఈయన తరిమివేయబడ్డాడు. దిక్కు లేకుండా బ్రతకాల్సి వచ్చింది. ఇతరులు మోసం చేస్తున్న దేవుని పిల్లలను, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ఈ వ్యక్తిని మిగతా వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎందుకు? నువ్వు ఏమైతే విత్తనావో ఆ విత్తనం యొక్క ఫలితం ఇప్పుడు నువ్వు కోసిన తర్వాత నేను దీవిస్తా అంటున్నాడు దేవుడు. అది దేవుడి యొక్క నియమం, అది మనకు తెలియదు. అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడదాం. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తాం. న్యాయముగానే నీతిగానే వ్యవహరిద్దాం. కష్టం వద్దు. దెబ్బకు దెబ్బ, మాటకు మాట, పంటికి పన్ను వర్కౌట్ అవ్వదు. ఆ కష్టం మళ్ళీ మనం భరించాల్సి వస్తుంది. అందుకే హృదయం మారినప్పుడు దేవుడు స్వభావాన్ని మారుస్తూ వెళ్ళేట కొద్దీ మనం ఏం చేస్తామంటే నష్టాన్ని, నిందలను, అవమానాలను, విమర్శల్ని భరించి సైలెంట్గా ఉంటాం. ఎందుకంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. వాక్య ప్రకారంగా దేవుడు తీర్పు తీస్తాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిన్ను ఇలా అన్నారు, వాళ్ళు నీ గురించి ఇలా ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారు, ఏం పట్టించుకోవద్దు. నువ్వు ఏమి విత్తుతావో మోసపోకుడి. ఏమి విత్తుతావో అదే కోయించినట్టుగా చేస్తాడు. లా ఆఫ్ రిట్రిబ్యూషన్ అంటారు దాన్ని. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు మన గురించి చెడు చెప్పేవారి కొరకు, మనల్ని ఎగతాళిగా మాట్లాడే వారి కొరకు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు, దేవుణ్ణి అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి
మనం అనుకోవచ్చు, యాకోబు అనుకోవచ్చు, అయ్యో నాకెందుకు ఈ కష్టం, నేను ఎందుకు ఇలా మోసగించబడుతున్నా, ఆర్థికంగా నష్టపోయినాను, నా టైం నష్టపోయింది, పెళ్లి టైంలో నన్ను మోసం చేశాడు అని అనుకుంటున్నాడు. కానీ ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే తను చేసింది తను అనుభవిస్తున్నాడు అన్నటువంటిది అర్థం కావడం లేదు. ఇది కర్మ కాదు, దీన్ని కర్మ అనుకుంటారు. కర్మ అంటే పూర్వజన్మలో చేస్తే ఈ జన్మలో ఉండదు. ఒకటే జన్మ ఉండేది. మళ్ళా పూర్వజన్మ, ముందు జన్మ అలాంటివి ఏమి ఉండవు. మనుషుడు ఒకసారి మరణిస్తాడు, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి తీర్పు కొరకు. కాబట్టి అది మూడవది దశ ఏమిటంటే, దేవుడు మనల్ని దీవించే టైం అయిపోయింది, ముగించేస్తాను. దేవుడు ఎప్పుడు ఇవన్నీ ఈ పరిస్థితులు కూడా తీసుకొచ్చాడు యాకోబును. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీవెనకు దగ్గరగా చేశాడు. ఏమిటి? ఆదికాండం 32వ అధ్యాయంలో 10వ వచనం భలే ప్రార్థన చేస్తున్నాడు. నీవు నీ సేవకునికి 32:10 ఆదికాండము. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యొర్దానును దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ పొందుటకు నేను యోగ్యుడను కాను. మరి ఇవన్నీ పొందినాడు మనుషులు చాలా మంది బాగా దీవించబడతారు. దేవుడికి దశంభాగం ఇచ్చే సమస్యే లేదు. నీ ఇంట్లో ఏం మిగులుతుంది అనుకుంటున్నావు దశంభాగం ఇవ్వకపోతే? ఏమీ మిగలదు. ఏదో మాకు ఇవ్వడానికి చెప్తున్నా అనుకోకండి. అనుకున్నా పర్లేదు. డబ్బు విషయంలో నాకు లెక్కలేదు. దేవుడు మనల్ని దీవించుటకు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గం అది. దట్స్ ఆల్. దేవుడు మనల్ని దీవించుటకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఛానల్ అది. దాని వలన మనుషులు ఆర్థికంగా దీవించబడతారు. ఇవన్నీ నేను పొందుటకు అపాత్రుడను, ఉపకారములు పొందుటకు అపాత్రుడు. చాలా మంది బాగా సంపాదించుకుంటుంటారు, కానీ దేవునికి ఇవ్వడానికి వారికి ఏమీ ఉండదు. అక్కడొచ్చేసరికి ఆలోచనలు వారికి, అక్కడొచ్చేసరికి లెక్కలేసుకుంటుంటారు. ఇచ్చే అలవాటు మనం కొంచెం కొంచెం చేసుకుంటే, దేవుడు మనల్ని తిరిగి ఇస్తుంటే, అయ్యో ఎందుకురా ₹100 ఇచ్చాను, ₹1000 ఇచ్చింటే బాగుండేది కదా అనే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంటది. నువ్వు ఎంత ఇస్తే అంత వస్తుంటది. నువ్వు ఎక్కువ ఇస్తే ఎక్కువ వస్తుంటది. మేము అలా అనుభవిస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు దీవించబడాలి అని. లేకపోతే ఎన్నటికీ ఉండదు. మిగులు కూడా ఉండదు. మిగులు ఉండదు. బయట నుంచి అరువు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఆశీర్వాదమునకు ఏమిటి మెట్లు అండి. ఎలాగా? మొదట ఏం చేశాడంటే నేను అపాత్రుడు, నాకు యోగ్యత లేదు అని ప్రార్థన చేశాడు. ఒక వ్యక్తి బాగా విరిగిపోయి నలిగిపోయినప్పుడు, ఓటముల ద్వారా వెళ్తున్నప్పుడు, బాగా కొట్టబడుతున్నప్పుడు మాత్రమే ఈ ప్రార్థన చేయగలడు. ఏమిటి ప్రభా మా పరిస్థితి? ఇంత పరిస్థితులు కూడా బ్రతికిస్తున్నావు, మాకు మేలు చేస్తున్నావు, కానీ ఈ మేళ్ళన్నీ పొందడానికి మేము యోగ్యులం కాదే అని ప్రార్థన చేస్తాడు. ఆ స్టేజ్‌కి తీసుకొస్తాడు మనిషిని. ఎందుకంటే దీవించాలి కాబట్టి. ఆర్థికంగా దీవిస్తాడు, ఇంకో రకంగా దీవిస్తాడు నాకు తెలీదు. కానీ దీవించాలంటే మనిషిని ఈ స్థితికి రావాలి. ఎందుకు ఈ ప్రార్థన చేశాడు? నేను అపాత్రుడను. ఇంతకుముందు చేశాడా? గ్రహింపుతో చేస్తున్నాడు. బాగా ఫీల్ అయ్యి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. అప్పుడు దేవుని మేలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నాకు ఏమి చేశాడు అన్నది కృతజ్ఞత చూపిస్తున్నాడు దేవుడికి. బిజీగా ఉంటే మనము ఇవి మనకు గుర్తురావు, దేవుడు చేసిన మేలు. ఎంతసేపు ఏమి లేదో అని మాత్రమే ఆలోచిస్తాం. ఏమి కొరత ఉందో అని ఆలోచిస్తాం. ఇది మాకెందుకు లేదే అని ఆలోచిస్తాం. ఇది ఉందే అని ఎవడు ఆలోచించడు. ఈ రోజు గడిచినందుకు ఎవ్వరు కూడా సంతోషంగా ఉండరు. రేపేంది అని ఆలోచిస్తుంటాం. అదే సమస్య మానవుడితో. నాకు కూడా కొన్నిసార్లు అదే తలంపు వస్తుంది. అలా ఈ సమస్య గట్టెక్కడానికి ఇప్పుడు ఈ ఉపాయం ఇచ్చినాడు దేవుడు. దీన్ని ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ చూద్దాం ఏం చేస్తాడో. అప్పుడు ఇంకొక మార్గం వస్తుంది. అప్పుడు ఇంకొక మార్గం వస్తుంది. కొంతమంది ఉంటారు, ఒకసారి షారన్‌కి బస్ ఫీజు కట్టాలనుకుంటున్నాం. ఒక ఆమె సంవత్సరం నుండి కానుక ఎత్తిపెడుతుందండి, ఇవ్వబుద్ధి కావడం లేదు. ఇద్దామనుకుంటున్నాం, మిస్ అవుతారు. మీరు ఒకసారి ఉంటారు, ఒకసారి ఉండరు. మేము ఎక్కడున్నామో మాకు తెలీదు. కరెక్ట్ బస్ ఫీజు అనౌన్స్ చేసిన తర్వాత వచ్చి అబ్బా! ఇప్పుడు దొరికినారని చెప్పి ఇచ్చిందామె. ఈ రోజు ఉన్న దాన్ని ఎంజాయ్ చేయకుండా 2 నెలల తర్వాత బస్ ఫీజు కట్టాలని బాధపడుతుంటే ఉపయోగం లేదు. అదే చేస్తున్నాం మనం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. ఆ దినమునకు ఒక మార్గం తెరవబడతది. ఇట్లాంటివి చాలా చూసాం, మాకేం జరగలేదంటే దేవుడు పిచ్చోడు కాదు. సమస్య నీలో ఉంది. సమస్య
నీలో ఉంది. ఏదో ఒక మార్గం చూపించగలిగిన శక్తి దేవుడికి ఉంది. కనిపెట్టు. అడుగు దేవుని ప్రార్థన చేసి. మూడవది చూసినట్టయితే 11వ వచనంలో మరణ భయమును బట్టి దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్నాడు. ఇది చాలా ముఖ్యం. ప్రభువా, మా కష్టాలు తీర్చేవాడు నువ్వే. మా పరిస్థితి ఇది. దీంట్లోంచి బయట తీసుకొచ్చేవాడు నువ్వే. ఎవరు మాకు సహాయం చేయరు. వారంతా వారి ధనాన్ని దాచుకుంటున్నారు. మేము సహాయం వెళ్తున్నప్పుడు వారి ముఖం దాచుకుంటున్నారు. మా సహాయం నీవే అని దేవుణ్ణి ఆశ్రయించడమే ఆశీర్వాదానికి ఒక మార్గం. అది ఈయన చేస్తున్నాడు. తర్వాత 12వ వచనంలో నీవు నిశ్చయం నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయొచ్చు, విస్తారం ఒకటి వలన లెక్కింపలేని సముద్ర ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయదని సెలవిచ్చితివే అన్నాడు. వాగ్దానంలో జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు. నేను నిశ్చయంగా నేను బాగు చేస్తా, నీకు స్వస్థత ఇస్తా, నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తా. అవి గుర్తు చేసుకొని అడుగు, ప్రభువా నన్ను దీవించవా అని. అప్పుడే ధైర్యం వచ్చేది. చివరిది ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటిది, ఆశీర్వదించబడటానికి చాలా ముఖ్యమైనటువంటి మెట్టు ఏమిటంటే 32వ అధ్యాయము 24వ వచనం, ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. అది ఒక్కడంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవునితో తను ఏకాంతంగా గడపగలిగినటువంటి స్థితిలోకి వచ్చేసి ఆయన మాత్రమే ఉండి ఆయన హృదయాన్ని అంతా విప్పుకుంటాడు. అది కావాలి మనిషికి. అహం అడ్డొస్తుంది. ఇప్పుడు మనం ఇలాంటి ప్రార్థన చేసి ఇన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినందుకు వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి గర్వం అడ్డొస్తుంది. అవన్నీ పోయినాయి. యాకోబు కాన్ఫిడెన్స్ పోయింది, తన కెపాసిటీ, తన సామర్థ్యం మీద నమ్మకం పోయింది. అటు ఒక్కడే మిగిలిపోయి అందరిని పంపించినప్పుడు కరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ కరెక్ట్ అవసరాన్ని అడిగాడు. నన్ను దీవించు అన్నాడు. నీవు కూడా ఏకాంతంగా అన్ని పనులు పక్కన పెట్టి ప్రార్థన చేసుకుంటే తప్ప దేవుణ్ణి ఏం అడగాలో నీకు తెలియదు. ఆ పని కొంచెం, ఈ పని కొంచెం, ఈ పని కొంచెం, నీ ప్రార్థన చేయడానికి టైం లేదు. ఏదో 5 నిమిషాలు చేసుకుంటే నువ్వు ఏం అడుగుతావు? అన్నీ అడుగుతావు. అవసరమైంది తప్ప. యాకోబు ఒక్కడే మిగిలిపోయిన తర్వాత అతని కాన్ఫిడెన్స్, అంత సామర్థ్యం, అతను తన స్వశక్తి మీద నమ్మకం వెళ్ళిపోయిన తర్వాత దిక్కులేని పరిస్థితి, అన్న చంపేయచ్చు. ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత ఆదుకునే నాదుడే లేడు, ఎక్కడో రోడ్డు మధ్యలో ఉన్నాడు. కనానుకు హారానికి మధ్యలో ఎక్కడో ఉన్నాడు, చంపినా దిక్కు లేదు. ఇన్ని పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే దిక్కు అని ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కటి ప్రార్థన చేశాడు అనమాట. చూద్దాం, చూడండి 32వ అధ్యాయంలో ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవార్చున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను అనెను. నీ పేరేమిటి అనగా యాకోబు అని చెప్పాను. ఇది కరెక్ట్ ప్రార్థన. నాకు ఆశీర్వాదం కావాలి అని, దేవుడి టచ్ కావాలి, డబ్బు కాదు. డబ్బు ఆల్రెడీ ఉంది. డబ్బు అడిగింటాడా? అడగలేదే. గొర్రెలు అడిగాడా? అడగలేదు. మేకలు, మందలు, ఒంటెలు అడిగాడా? లేదు. దాసదాసీలా కాదు, నన్ను ఆశీర్వదించినాడు అంటే దేవుడి యొక్క తాకుదల. నీకు కావాల్సింది అదే. అన్నీ ఉన్నాయి. దేవుడు నిన్ను తాకలేదు. అందుకే హృదయం ఏం చేస్తుందంటే లోకంతో నింపబడి దేవుని ఏం అడగాలో తెలియటం లేదు. చివరిగా ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. ఒకసారి ఒక ఫేమస్ బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్కి చెందినటువంటి వైలిన్ అనమాట, వైలిన్ ప్లే చేసేటువంటి వ్యక్తి ఒక చోటికి వెళ్ళి ప్లే చేయాలనుకున్నారు. ఆ ప్రాంతంలో అంటే రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అని లండన్లో ఫేమస్. అది దాంట్లో ఒక మంచి చాలా శ్రేష్టమైన గొప్ప వైలిన్ ఉంది. ఎవరికంటే ఎవరు ప్లే చేయలేదు దాన్ని. గొప్ప గొప్ప వ్యక్తులే ప్లే చేయలేదు దాన్ని. కొన్ని రోజులు ఉంచుకొని ప్లే చేసుకొని గిఫ్ట్గా ఇచ్చారు అనమాట ఆయన నైపుణ్యం చూసి. సరే, ఆయన తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ప్లే చేస్తూ దాని మీద పడేసరికి అది ఇరిగిపోయింది. చాలా బాధపడినాడు, భలే భయపడిపోయినాడు. చాలా దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్ ఎవడో చెప్పాడు, అరే పిచ్చోడా, లండన్లో టాప్ రిపేరర్ ఉన్నాడు తెలుసా, ఆయన దగ్గరికి తీసుకోబో, ఈ విరిగిపోయిన వైలిన్ని బ్రహ్మాండంగా తర్వాత రీసెట్ చేసి ఇచ్చేస్తాడు నీకు అంటే తీసుకుపోయినాడు. తీసుకుపోతే ఆయన కష్టపడి చక్కగా అన్ని పీస్ అంటే చేసి వైలిన్ తిరిగి ఇచ్చాడు. తిరిగి ఇచ్చిన తర్వాత, ఎందుకంటే వాడు చాలా నైపుణ్యం కలిగినటువంటి పనివాడు, వాడి చేతిలో పడిన తర్వాత వైలిన్ రిపేర్ అయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా వస్తుందంట, దాని సౌండ్ మధురంగా వస్తుంది. ఆశ్చర్యపడంట. అప్పుడు అనిపించిందంట, ఓహో, విరిగిపోయినటువంటిది కూడా ఒక మాస్టర్, ఒక మంచి పనివాడి చేతిలో పడిందంటే, యజమాని చేతిలో పడిందంటే అది అద్భుతంగా మలచబడగలదు అని అర్థమైంది. సేమ్ థింగ్, నీ జీవితం ముక్కలై పీసెస్ అయి చెదిరిపోయి
నిరీక్షణ లేకుండా అయిపోయింది నా జీవితం అనుకున్నప్పటికీ కూడా యజమానుడైనటువంటి యేసుక్రీస్తు చేతిలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు నీ జీవితంలోంచి మాధుర్యం వచ్చేటట్టుగా చేయగలడు. చేదు అనుకుంటున్నావు నీ జీవితాన్ని, కానీ ఆ జీవితంలోంచి మధురం వచ్చేటట్టుగా చేయగలిగిన సామర్థ్యం దేవుడికి ఉంది. ఎప్పుడు? నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు. కాబట్టి దీవించబడడానికి ఉన్న ఒకటే ఒక కారణం, నువ్వు విరవబడాలి. నీ అహం తగ్గించుకో. నీ స్వశక్తి మీద ఆధారపడడం మానేసి, నేను ఇది చేయలేకున్నా నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, జీవము కలిగిన దేవా, నీ మాటల కొరకై స్తుతి చెల్లించుకొనుచున్నాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అలా మిగిలిపోవాలనే నువ్వు ఆశించావు ప్రభువా. లేదంటే అతనికి ప్రార్థన చేయడం తెలియదు. లోక సంబంధమైనవన్నీ అడుక్కుంటూ వచ్చాడు తండ్రి. అది కావాలి, ఇది కావాలి అనుకుంటున్నాడు. దీవించన్నాడు. నాకు తోడుగున్నట్టయితే నేను వెళ్ళే దేశంలో నీకు 10వ వంతు చెల్లిస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వచ్చి నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయను అని చెప్పాడు. కాబట్టి వీరికి గ్రహింపు దయచేయం. దేవుడు చేత దీవించబడాలంటే వీళ్ళలాగా విరవబడాలి, అహం తీసివేసుకోవాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని యొద్దకు రావాలి. ఇది నేర్చుకునగలిగేలా చేయము. నువ్వు దీవించే వరకు వేచి ఉండేవారుగా చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకందరికి తోడుండి ఈ వారమంతట్లో కీడు శోధన నుండి మనల్ని కాపాడును గాక. ఆమేన్.